ఎపిసోడ్ నెంబర్ 11 స్నేహం కోసం. లిఫ్ట్లో అమ్మాయి చెంప మీద గట్టిగా కొట్టడంతో చెంప పట్టుకుని నమ్మలేనట్టుగా చూశాడు. నాకిదే దరిద్ర స్వామి. ఆ బిలియనీర్ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక అప్పటినుంచి మొదలైంది. రోజుకొక అమ్మాయితో చెంపలు వాయించుకుంటూనే ఉన్నాను. దీపిక, లాస్య, ఇప్పుడు తింగరమ్మాయి అని అనుకుంటూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కిషోర్ ఇంకా ఆ దెబ్బ నుంచి తేరుకోకముందే లిఫ్ట్లో నుంచి బయటకొచ్చిన ఆ అమ్మాయి కారిడార్ వైపు విసురుగా వెళ్లిపోయింది. ఆమెను కన్ఫ్యూజ్డ్గా చూస్తూ లిఫ్ట్లో నుంచి మెల్లగా బయటకొచ్చిన కిషోర్ ఆ అమ్మాయి కొట్టిన దెబ్బకి చెంప మంటగా అనిపించడంతో వాష్రూమ్ వైపు వెళ్లాడు. అబ్బా, ఆ పిల్లెవరో గాని చాలా గట్టిగానే కొట్టేసింది. ఫేస్ మీద ఎర్రగా ఫింగర్ ప్రింట్స్ కూడా పడ్డాయి. ఇక లాభం లేదురా కిషోర్, నీలోని బీస్ని బయటకు తీయాల్సిందే అనుకుంటూ కూల్ వాటర్తో నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నాక అప్పుడే కిషోర్ సెల్ రింగ్ అయింది. హలో రే కిషోర్, మేము హాస్పిటల్లో ఉన్నాం, నువ్వు రూమ్కి వెళ్ళావా అని అడిగాడు రవి. లేదురా, కొంచెం వర్క్ ఉండి బయటకొచ్చాను అన్నాడు డల్గా కిషోర్. వాయిస్ అంత డల్గా ఉంది, ఏదైనా ప్రాబ్లమా అని కంగారు పడ్డాడు రవి. ఈ మధ్య అమ్మాయిల ఇష్యూలో నా లెగ్ బాలేదురా. కిందక లిఫ్ట్లో బై మిస్టేక్ టచ్ అయ్యానని ఒక పిల్ల నా చెంప మీద కొట్టింది. ఎర్రగా అయినట్టుంది అని చెంపను అదుముకుంటూ చెప్పాడు కిషోర్. అంతగా ఎందుకు కొట్టింది? అంటే ఏదో తింగర్ పని చేసే ఉంటావు, నిజం చెప్పరా మామా అని అడిగాడు రవి. అది లిఫ్ట్లో మరి కరెంటు పోయింది. కన్ఫ్యూజన్లో అనుకోకుండా ఆమె నడుం పట్టుకున్నాను అని చిన్నగా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశాడు కిషోర్. రే, నువ్వు అలా చేస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. ముక్కు మొహం తెలియని వాడు నడుం పట్టుకుంటే కొట్టగా ముద్దు పెట్టుకుంటారేంట్రా అని గట్టిగా నవ్వుతూ అన్నాడు రవి. దీపిక ఎలా ఉంది అని అడగాలి అనుకున్న అతనికి నిన్న దీపిక చేసిన అవమానం గుర్తుకు రావడంతో ఆ మాటలు గొంతులోనే ఆగిపోయాయి. సర్లేరా, మీరు హాస్పిటల్లోనే ఉన్నారా? నాకు కాస్త పనుంది, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు కిషోర్. ఫేస్ మీద ఫింగర్ ప్రింట్స్ కనిపించడం లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక తన కోసం చక్రవర్తి వెయిట్ చేస్తున్న రూమ్ నెంబర్ 888 దగ్గరకు వెళ్లాడు కిషోర్. కిషోర్ కోసం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్న చక్రవర్తి అతను రావడం చూడగానే ఆల్మోస్ట్ పరిగెడుతున్నట్టే వెళ్లి, కిషోర్ బాబు రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నా పేరు చక్రవర్తి అని మర్యాదగా మాట్లాడుతూ కిషోర్ను లోపలికి తీసుకొచ్చాడు. తమ ముందు ఎంతో దర్పంగా ఉండే చక్రవర్తి మామూలు దుస్తుల్లో ఉన్న ఒక 25 ఏళ్ల అబ్బాయికి వంగి వంగి సలాం చేయడం చూసి లోపల వెయిట్ చేస్తున్న అందరూ ఆశ్చర్యపోయారు. బాబు రండి, ఇక్కడ కూర్చోండి అంటూ తన చైర్లో కిషోర్ను కూర్చోబెట్టాడు చక్రవర్తి. అది చూశాక వచ్చింది సాధారణమైన వ్యక్తి కాదని అర్థమై అందరూ మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డారు. బాబు, ఇక్కడున్న అందరూ మీకోసం, మీ కుటుంబం కోసం సౌత్ ఇండియా సర్కిల్లో వర్క్ చేస్తారు అంటూ మీట్ మిస్టర్ కిషోర్ పసుపులేటి అని అందరికీ కిషోర్ను పరిచయం చేశాడు చక్రవర్తి. ఓ, ఇతను కిషోర్ పసుపులేటినా? బాబోయ్, ఇప్పుడు అర్థమైంది చక్రవర్తి ఇందాకటి నుంచి ఎందుకు కింద మీద పడుతున్నాడు. మొత్తానికి వారసుడొచ్చాడు. ఇంత చిన్న కుర్రాడు అన్ని కోట్లకి వారసుడా అని తనతో అన్న వ్యక్తి వైపు చూశాడు రాఘవరాజు. వారసుడొచ్చాడు, కానీ ఇంకా అసలు వారసుడుగా వచ్చేందుకు చాలా టైం ఉంది. అప్పుడే సంబరపడితే ఎలా, చూద్దాం అని తన లోపల ఎగసి పడుతున్న ఆవేశాన్ని బయటికి కనిపించనీయకుండా అన్నాడు రాఘవరాజు. గుడ్ ఆఫ్టర్నూన్ అని కిషోర్ అందర్నీ విష్ చేసిన వెంటనే అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని ఎంతో హుషారుగా తిరిగి విష్ చేశారు. చక్రవర్తి సైగతో అందరూ కామ్గా తమ తమ సీట్స్లో కూర్చున్నారు. కానీ కిషోర్కు కుడివైపు చైర్లో కూర్చున్న అందాల బొమ్మ మాత్రం భయంతో బిగుసుకుపోయి ఉంది. ఓ గాడ్, ఇందాక లిఫ్ట్లో నేను కొట్టింది ఈయన్నే. ఇతను, అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా, ఏంటి నాకు ఈ పరీక్ష అంటూ తెగ టెన్షన్ పడుతున్న ఆమె వైపు చూపిస్తూ, కిషోర్ బాబు, తను సౌత్ డివిజన్ కు జాయింట్ డైరెక్టర్ కుసుమ అంటూ పరిచయం చేశాడు చక్రవర్తి. తల పైకి లిఫ్ట్ చేసి కిషోర్ వైపు చూసిన కుసుమ అతని కళ్లల్లో అదిమి ఉంచిన నవ్వు చూసి తత్తరపడింది. హలో మిస్ కుసుమ అని పలకరించాడు కిషోర్. హలో సార్ అని బలవంతంగా నవ్వుతున్న కుసుమ చూపంతా అతని చెంప మీద ఉండడంతో కిషోర్ మెల్లిగా చెంప తడుముకుంటూ ఆమె కళ్లల్లోకి చూశాడు. సారీ సార్, అది నేను మీరనుకోలేదు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కుసుమతో, ఇట్స్ ఓకే, జరిగిందంటూ కొంత నా తప్పు కూడా ఉంది. కళ్ల ముందు ఇంత బ్యూటీ ఉంటే చూడకుండా ఎలా అని మెల్లగా అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకు సిగ్గుపడుతూ తలదించుకుంది కుసుమ. కిషోర్ బాబు, మీకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన డిషెస్ అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు సరే అంటే విందు మొదలు పెడదాం అన్నాడు ఉత్సాహంగా చక్రవర్తి. ఓకే, లెట్స్ స్టార్ట్ అన్నాడు కిషోర్ తన ముందు పెట్టి ఉన్న వంటకాలను చూస్తూ. టేబుల్ మీద వరుసగా ఒక 30కు పైనే రకరకాల డిషెస్ పెట్టి ఉన్నాయి. చాలా బాగుంది మీ విందు అని సంతృప్తిగా చక్రవర్తికి తన అభినందన తెలిపాడు. కిషోర్ పొగడడంతో పొంగిపోయిన చక్రవర్తి, థ్యాంక్యూ బాబు, ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి బాబు, చిటికలో తెచ్చి పెడతాను అని అడిగాడు. మీకోసమని ఇండియాలోనే బెస్ట్ షెఫ్స్ ని పిలిపించి ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ రోజు వంటల్లో వాడిన అన్ని పదార్థాలను ప్రత్యేకంగా బెస్ట్ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి తెప్పించారు. చక్రవర్తి ఎఫర్ట్స్ ను కిషోర్ కు వివరిస్తూ అంది కుసుమ. కిషోర్ కు ఈ విషయం ఫుడ్ టేస్ట్ చేసిన వెంటనే అర్థమైంది. ఇలాంటి భోజనం చేసి ఇప్పటికి 7 years అయింది అతనికి. చాలా రోజుల తర్వాత తృప్తిగా అనిపించింది చక్రవర్తి గారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క క్షణం నాకు మా ఇంటిని గుర్తు చేశారు అన్నాడు కిషోర్. ఎంత మాట! మీకు సేవ చేయడమే నా అదృష్టం. మీ విశ్రాంతి కోసం సూట్ రూమ్ సిద్ధంగా ఉంది, మీరు కాసేపు అందులో రిలాక్స్ అవ్వండి అన్న చక్రవర్తి మాటలు విని సంశయించాడు కిషోర్. ఓహ్ పర్లేదు, నాకిప్పుడు రెస్ట్ అక్కర్లేదు, నేను క్యాంపస్ హాస్టల్కి వెళ్ళాలి అని టేబుల్ పైన భారీ క్వాంటిటీలో మిగిలిన ఫుడ్ ఐటమ్స్ వంక కన్ఫ్యూజ్డ్ గా చూస్తూ అన్నాడు కిషోర్. అతని కళ్లల్లో ఏదో డౌట్ గమనించిన చక్రవర్తి, బాబూ మీరు దేనికో ఇబ్బంది పడుతున్నారు, మొహమాట అక్కర్లేదు, మీకు ఏదైనా అడిగే స్వాతంత్రం ఉంది అని అన్నాడు. మీరు ఈ రోజు నా కోసం ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేశారు, ఇంత భోజనం వేస్ట్ అవుతుందేమో అన్నాడు కిషోర్. అయ్యో బాబు అలాంటిదేదీ లేదు, మీకోసం ఏ మాత్రమైనా చెయ్యకపోతే అంటున్న చక్రవర్తిని మధ్యలోనే ఆపిన కిషోర్, మీరేమీ అనుకోకపోతే నేను మా ఫ్రెండ్స్కి కొద్దిగా ఫుడ్ పార్సెల్ తీసుకుని వెళ్తాను, ఎలాగో ఇదంతా వేస్ట్ అవుతుంది కదా అని ఇబ్బంది ఫీల్ అవుతూ అన్నాడు. కిషోర్ నోట్ నుంచి వచ్చిన మాటలు విని అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. చూడు ఎంత మంచి మనిషో, తన ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తున్నాడు అని ఒకరు, మంచి ఆలోచన, తనకన్నా తక్కువ స్థాయి వారు అని తెలిసినా తన తోటి వారి కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడు అని ఇంకొకరు. ఇలా అందరూ కిషోర్ ఆలోచన గురించి డిస్కస్ చేసుకున్నారు. అందరికంటే మొదట తేలుకున్న చక్రవర్తి, మంచి ఆలోచన బాబు, మీరు మీకంటే మిమ్మల్ని నమ్మిన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని తెలిసాక మాకు చాలా గర్వంగా ఉంది. మీకు పెట్టిన పరీక్ష ఇంతకు ముందు మీ కుటుంబంలో చాలా మందికి కూడా పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఎవరికీ లేని మంచి గుణం మీకు మాత్రమే వచ్చింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు చక్రవర్తి. కీప్ ఇట్ అప్ బాయ్ అంటూ అందరూ అతన్ని ప్రశంసించారు. బాబు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, అన్నీ ప్యాక్ చేయిస్తాను అని చెప్పి వెళ్తున్న చక్రవర్తిని ఆపి, కేవలం 3 ప్యాక్ చేస్తే సరిపోతుంది అన్నాడు కిషోర్. అలాగే బాబు, అప్పటి వరకు కుసుమ మీకు రెస్టారెంట్ అంతా చూపిస్తుంది, ఈ రెస్టారెంట్లో మేజర్ పార్ట్నర్షిప్ మీదే అని కుసుమకు కిషోర్ను ఎంగేజ్ చేయమని సైగ చేసి తన మేనేజర్తో కలిసి బయటికి వెళ్లాడు చక్రవర్తి. హాయ్ బాస్ రండి అంటూ కుసుమ ఫీల్ అవడంతో నవ్వుతూ ఆమె వెంట వెళ్లాడు కిషోర్. పైన టెర్రస్ కి వెళ్లడానికి లిఫ్ట్ లోకి కిషోర్తో కలిసి ఎంటర్ అయిన కుసుమ ఇందాకటి సంఘటన గుర్తొచ్చి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయింది. అది సార్, మీరు నిజంగా ఇందాకటి ఇష్యూ గురించి ఫీల్ అవడం లేదుగా అని తన పెద్ద కళ్లను గుండ్రంగా తిప్పుతూ అడుగుతున్న కుసుమ క్యూట్నెస్ కు కిషోర్ బాడీ స్టిప్ అయింది. కాలేజ్లో ఎందరో బ్యూటీస్ ని చూశాడు, కానీ కుసుమ అందం డిఫరెంట్ గా ఉంది. అది కేవలం ఆమె ఫిజిక్ వల్ల వచ్చిన అట్రాక్షన్ కాదు, ఆమె కళ్లల్లోని కాన్ఫిడెన్స్, పెదవుల మీద చెదరని అందమైన నవ్వు వల్ల వచ్చింది అనుకుంటూ ఆమె లిప్స్ వైపు చూస్తున్న కిషోర్ చెయ్యి సడన్ గా అతని బుగ్గ మీదకు వెళ్ళింది. అతని కదలికలు చూసి పెద్దగా నవ్వుతూ, అయ్యో ఇందాక మీరెవరో తెలియక అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు మీరెవరో తెలిసాక అంటున్న కుసుమను చూసి, తెలుసు, ఇందాక నా గెటప్ చూసి అలా, ఇప్పుడు నేనెవరో తెలిసాక నేను ఏం చేసినా ఓకే అంతేగా, అంతా మనీ మహిమేగా అన్నాడు నిరాశగా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అందరూ కేవలం డబ్బు చూసి అన్నీ భరించరు. నేను మీరు ఎవరో తెలియక అనడంలో నా ఉద్దేశం అది కాదు, మీకు పెట్టిన పరీక్ష గురించి నాకు తెలుసు. ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ మీద చూపిన కన్సర్న్ నాకు నచ్చింది, అందుకే మీరంటే ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది, అంతేకాని మీ డబ్బు గురించి కాదు అంది కుసుమ అతని కళ్లల్లోకి నిర్భయంగా చూస్తూ. సారీ, నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసుంటే, గత కొద్ది రోజులుగా నేను ఫేస్ చేసిన సంఘటనల వల్ల అలా ఫీల్ అయ్యా, హోప్ యు అండర్స్టాండ్ అన్నాడు కిషోర్ ఆమె అభిప్రాయానికి ఆనందిస్తూ. కుసుమ కంపెనీ ఎంజాయ్ చేస్తూ కిషోర్ రెస్టారెంట్ అంతా తిరిగొచ్చే లోపు ఫ్రెష్ గా ప్యాక్ చేయించాడు చక్రవర్తి. అయ్యో ఇంత ఫుడ్ ఎందుకండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అన్నాడు కిషోర్ తన ముందు భారీగా పేర్చిన పెద్ద క్యారేజ్ వంక్స్ చూస్తూ. పర్వాలేదు బాబు, మీ ఫ్రెండ్స్ కోసం అన్నారు కదా, పర్వాలేదు, రండి బాబు, నేను మిమ్మల్ని హాస్టల్ దగ్గర దింపుతాను, క్యారేజెస్ తనే స్వయంగా మోసుకునొస్తూ అన్నాడు చక్రవర్తి. మీకెందుకండి శ్రమ, పైగా ఇప్పుడే నేను ఎవరనేది బయట చెప్పదలుచుకోలేదు, సో మీరు నాతో వస్తే నేను చాలా మందికి రీజన్ చెప్పాలి, నేనే వెళ్తాను, నేను టాక్సీ తీసుకుంటాను అన్నాడు ఇబ్బందిగా. మీరలా ఎలా వెళ్తారు అన్న చక్రవర్తి తడబడి మాట్లాడుతూ ఉంటే, సార్ నేను కిషోర్ సార్ను తీసుకెళ్తాను, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదుగా అంది కుసుమ. గుడ్, కుసుమ జాగ్రత్తగా బాబుని దింపై అని క్యారేజెస్ కుసుమ కారులో పెట్టించి కిషోర్ కు ఎంతో జాగ్రత్తగా సెండ్ ఆఫ్ ఇచ్చాడు చక్రవర్తి. కార్ ప్యాసింజర్ సీట్లో కంఫర్టబుల్ గా కూర్చున్న కిషోర్ను, సార్ మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని అడిగిన కుసుమతో, ఒక్క సెకండ్ ఆగండి అని కిషోర్ రవికి కాల్ చేశాడు. హలో కిషోర్ చెప్పరా అని రవి అనగానే, రే మీరిప్పుడు ఎక్కడున్నారు, నేను మన రూమ్ దగ్గరకు ఇంకో 10 మినిట్స్ లో వస్తాను అని బ్యాక్ సీట్ లో ఉన్న క్యారేజెస్ వంక చూసి తృప్తిగా ఫీల్ అవుతూ అడిగాడు కిషోర్. మేమింకా హాస్పిటల్లోనే ఉన్నాన్రా, ఇక్కడ ఇంకా టైం పట్టేలా ఉంది, నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికే రా, అందరం కలిసి రూమ్కి వెళ్దాం అన్నాడు నీరసంగా రవి. నేను రాన్రా, వచ్చి ఆ దీపిక ఓవర్ యాక్షన్ నేను చూడలేను అని అనగానే, రే ఆలోచించు, ఒక్కసారి వచ్చి కనిపించు, అట్లీస్ట్ రేఖ కోసం అని రవి అనడంతో కాదనలేకపోయాడు కిషోర్. కుసుమ గారు అని కిషోర్ పిలవగానే, అయ్యో సార్ మీరు నన్ను గారు అనడమేంటి, కుసుమ అనండి చాలు అని సిగ్గుపడుతూ చెప్పింది కుసుమ. మీరు నన్ను బాస్, బాబు, సార్ అన్నప్పుడు లేంది నేను గారు అనకూడదా, మీరు నన్ను కిషోర్ అంటే నేను కూడా మిమ్మల్ని కుసుమ అనే పిలుస్తాను అని నవ్వాడు కిషోర్. తన మాటలకి మౌనంగా కూర్చున్న కుసుమను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అక్కడికి వెళ్తాను
అని అతను హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. 5 మినిట్స్లో కిషోర్ను హాస్పిటల్ ముందు దింపిన కుసుమ చొరవగా కిషోర్ ఫోన్లో తన కాంటాక్ట్ సేవ్ చేసి మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్తున్న కార్ వంక చూసి తన చేతిలో ఉన్న క్యారేజెస్ను భద్రంగా పట్టుకుని రవి చెప్పిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు కిషోర్. డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయిన అతను ఎదురుగా బెడ్ మీద నీరసంగా పడుకున్న దీపికను చూసి హాయ్ దీపిక, ఎలా ఉంది ఇప్పుడు అని జాలిగా అడిగాడు. కిషోర్ వంక హేళనగా చూసి మొహం తిప్పుకుంది కానీ అతనికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. హాయ్ కిషోర్, దీపికను చూడ్డానికి వచ్చావా? ఏంటి నీ చేతిలో ఇవన్నీ, నువ్వు దీపిక కోసం తెచ్చావా అని దీపిక పక్కన అమ్మాయి అడగడంతో రూమ్లో అందరి దృష్టి కిషోర్ చేతిలోని క్యారేజ్ పైన పడింది. ఆ క్యారేజ్ వంక చూసిన దీపిక అవి నాకేమొద్దు అన్నట్టు మొహం మీదే అసహ్యంగా అంది. దీపిక బిహేవియర్కి ఇరిటేట్ అయిన కిషోర్ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని వెనక్కి తిరిగాడు.